ప్రణవ్, ఏమైంది? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను భవ్య. టూ గుడ్. కానీ కారణం ఏంటి? ఇందాకే అమ్మతో డిస్కషన్ అయ్యింది. దేని గురించి? మమ్మీ డాడీ నా పెళ్లి చేయాలనుకుంటున్నారు, మ్యాచెస్ చూస్తున్నారంట. సో నేను చెప్పేశాను, ఎలాంటి మ్యాచెస్ చూడక్కర్లేదు, నేను ఆల్రెడీ అమ్మాయిని చూసుకున్నానని. యుఎస్కి వచ్చి ఒక 5 years ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇండియాకి వెళ్ళిపోవాలనుకున్నాను నేను. 5 years కంప్లీట్ అయిపోయింది. ఇండియాకి వెళ్ళిపోతాం, పెళ్లి చేసుకుంటాం, మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం. వెయిట్, మన పెళ్ళి అక్కడి వరకు ఓకే, బట్ ఇండియా రిటర్న్ వెళ్ళడం ఏంటి? ఇక్కడ ఇంత మంచి ప్యాకేజ్, హ్యాపీ లైఫ్ వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అదేంటి భవ్య, అక్కడ కూడా ఇద్దరం జాబ్ కంటిన్యూ చేస్తాం కదా, మన ఫ్యామిలీస్తో కలిసి హ్యాపీగా ఉంటాం. నో ప్రణవ్, మన ఫ్యామిలీస్ కాదు, మీ ఫ్యామిలీతో ఉండాలి. అది నీకు కూడా ఫ్యామిలీనే కదా. మేబీ, కానీ నేను ఇండియా రావాలనుకోవడం లేదు కదా. అదేంటి, నేను ఇండియాలో ఉంటే నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు? నేను కూడా అదే అడుగుతున్నాను. నేను ఇక్కడే ఉంటానంటుంటే నువ్వు ఇండియా ఎందుకు వెళ్తానంటున్నావు? అరే, నా ఫ్యామిలీ ఉంది అక్కడ, లైఫ్ మొత్తం వాళ్ళని వదిలేసి ఉంటానా ఏంటి నేను? ఇక్కడ అలా ఉండేవాళ్ళు లక్షల్లో ఉన్నారు, నువ్వు ఒక్కడివే కాదు. ఉండొచ్చు, కానీ నాకు మా అమ్మ నాన్నతో ఉండడమే ఇష్టం. అయితే వాళ్ళని ఇక్కడికి తీసుకురా. వాళ్ళ అస్సలు రారు. అయితే ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే నడిపించు. ఇండియాకి వెళ్ళే ప్లానింగ్ ఏమీ పెట్టుకోవద్దు. మనం లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాం అంతే. లేదు భవ్య, నాకు ఇష్టం లేదు అలాగా. కుటుంబం వదిలేసి, దేశాన్ని వదిలేసి ఇక్కడే బ్రతకడం నాకు నచ్చదు. నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం, హైప్ కోసం వచ్చానంతే. బెటర్ ఛాన్సెస్ వస్తాయని ఆశతో ఈ 5 years ఓపిక పట్టాను, కానీ నాకు ఇక్కడ ఉండడం సుతరామం ఇష్టమే లేదు. అయితే వెళ్ళిపో, నన్ను రమ్మని మాత్రం అడగొద్దు. అంటే నేను లేకుండా నువ్వు ఉండగలవా? కోర్స్ ఉంటాను. నాకు ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి నేను చూస్ చేసుకున్నాను అంతే. నాకు ఇక్కడ బ్రతకడమే ఇష్టం. ఏంటి, పార్ట్నర్ కావాలని నన్ను చూస్ చేసుకున్నావా? అంటే నన్ను ప్రేమించలేదా? లవ్ చేశాను, కలిసి ఉంటే ఇక మీద కూడా చేస్తాను. బట్ నువ్వు వెళ్ళిపోతానంటే నా మైండ్ నుంచి డిలీట్ చేసేస్తాను నిన్ను. రిలేషన్స్ కోసం అంబిషన్స్ వదిలేసే టైప్ కాదు నేను. నువ్వు నీ టైప్ అమ్మాయిని చూసుకో. మనం దాదాపు 3 ఏళ్లుగా కలిసి ట్రావెల్ చేస్తున్నాం భవ్య. ఇండియాకి వెళ్ళి ఈ విషయం గురించి ప్రచారం చేయకు, లైట్ తీసుకో. నేనంత చీప్ కాదు. నీ మనస్తత్వం ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అంబిషన్స్ ఉండడం తప్పు కాదు, కానీ అవి ఇలా పరాయి దేశంతోనే ముడిపడి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఫ్యామిలీ అవసరం లైఫ్ లాంగ్ ఉంటుంది, అది నీకు అర్థమయ్యే రోజు వస్తుందిలే. బాయ్ అంటూ భవ్యతో గొడవపడి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చేసాడు ప్రణవ్. కొద్ది రోజుల తర్వాత, ప్రణవ్, నువ్వెవరో అమ్మాయిని ఇష్టపడుతున్నానన్నావు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటుంది? మనం వెళ్ళి మాట్లాడదాం అంది మహాలక్ష్మి. లేదమ్మా, మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. తనకు ఇండియాకి రావడం ఇష్టం లేదు. ఓ, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా బాధపడొద్దురా. జీవితం అన్నాక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నా గురించి నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా, నాకేం కాదు. మరి నీ పెళ్ళి? నాకు ఇంకొంచెం టైం పడుతుందమ్మా. కొద్ది రోజుల వరకు ఈ విషయం గురించి నాతో మాట్లాడొద్దు. కొడుకు మానసిక పరిస్థితి అర్థం చేసుకొని మౌనంగా ఉండిపోయారు అతని తల్లిదండ్రులు. ప్రణవ్ తన అర్హతకు తగ్గ ఉద్యోగం చూసుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఓసారి, రే ప్రణవ్ అంటూ పిలుస్తాడు మహేందర్. డాడీ చెప్పండి. నేను మమ్మీ ఎల్లుండొక పెళ్ళికి వెళ్తున్నాం. ఓకే, కానీ అదే రోజు మరో పెళ్ళికి కూడా అటెండ్ అవ్వాలి. ఒకే రోజు ఎలా డాడీ? నువ్వున్నావు కదా డాడీ. నో, నాకు ఇలాంటివి పెట్టొద్దు నువ్వు. అలా అంటే కుదరదు. మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెళ్ళి. నీకు పెళ్లి చూస్తున్నట్లు అవుతుంది, అక్కడ మీ మామయ్య వాళ్ళని కలిసినట్లు కూడా అవుతుంది. ఇదిగో కార్డు. ఓకే ఫైన్, రేపే బయలుదేరాలి, ఎల్లుండి ఉదయమే పెళ్ళి. సరే డాడీ, వెళ్తాను. ఏంటి, ఒప్పుకున్నాడా అంటూ వచ్చింది మహాలక్ష్మి. ఒప్పుకున్నాడు. అదే నేను చెప్పుంటే మీ పుత్రరత్నం అస్సలు వినేవాడు కాదు. మీ పట్ల కొంత భయం ఉంది కాబట్టి నోరెత్తకుండా సరే అన్నాడు. పోనీలే, సంపాదన పెరిగినా నా కొడుక్కి కొమ్ములు పెరగలేదు, అందుకు సంతోషం. వాడు మనసు చాలా మంచిదండి, మీలాగే. అబ్బో, మొగుడిని పొగడ్డం కూడా వచ్చు నీకు. అనవసరంగా పొగిడానులేండి.
ఈ పెళ్లిలో వాడికి ఎవరైనా అమ్మాయి నచ్చితే బాగుండేది. ఏం అక్కర్లేదు. అదేంటి? ఆ ఊరు నుంచి నిన్ను తెచ్చుకొని నేను పడుతున్న తంటాలు చాలవా? కోడలు కూడా ఆ ఊరు నుండే రావాలా? నన్ను పెళ్లి చేసుకున్నందుకు అంత బాధపడుతున్నారా మీరు? అంటూ ఉడుక్కుంది ఆమె. ఊరికే నిన్ను ఏడిపించడానికన్నానోయ్. పిల్లలు పిల్లలు అని మనం తెగ ప్రేమ పెంచుకుంటాం కానీ వాళ్ళెప్పుడూ వాళ్ళ జీవితానికి రెక్కలు కట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మనిషికి తోడుగా నిలబడేది పెళ్లి అనే బంధంతో ముడిపడిన వ్యక్తి మాత్రమే. ఎన్ని సంవత్సరాలు వాడు మనకి దూరంగా ఉన్నాడు. మన మనసులు ఎంత బరువును మోసాయి. ఈ ప్రయాణంలో నువ్వు నాకు, నేను నీకు తోడుగా లేకపోయిండుంటే ఎంత ఒంటరితనం అనుభవించేవాళ్ళం. ఏమైనా భార్యాభర్తల బంధానికి ఈ ప్రపంచంలో ఏది సాటి రాదోయ్. నేను అదృష్టవంతుడిని కాబట్టి నాకు నీలాంటి భార్య దొరికింది. నా కొడుకు జీవితంలో కూడా నీలాంటి ఒక మంచి అమ్మాయి వస్తే ఇకపైన కోరుకోవడానికి ఏ కోరికలు లేవు. నా కోరిక కూడా అదేనండి అంటూ మహాలక్ష్మి మహేందర్ దంపతులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సంభాషణంతా తన గది నుండి వింటున్నాడు ప్రణవ్. ఇన్నేళ్లు గడిచినా అమ్మా నాన్నల మధ్య ఎంత ప్రేమ, ఎంతగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు. 3 ఏళ్ళు ఒకరితో ఒకరం ఉన్నా కూడా నేను భవ్య ఒక మంచి జంట కాలేకపోయాం అంటూ ఉసూరుమన్నాడతను. మరుసటి రోజు సాయంత్రం తమ అమ్మమ్మ వాళ్ళ ఊరికి ట్రైన్లో బయలుదేరాడు. చాలా రోజులైంది ఇలా ట్రైన్ జర్నీ చేసి. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. కానీ అక్కడ అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ లేరు. వాళ్ళు లేని లోటు ఎప్పటికీ తీరదేమో. మామయ్య ఉన్నాడు కదా, శివని రంజిత్ని కూడా కలిసి చాన్నాళ్లయింది అని ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు. ఓ 4-5 స్టేషన్లు దాటిన తర్వాత ఓ అమ్మాయి అదే ట్రైన్ ఎక్కింది. ప్రణవ్ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. కొంత దూరం ప్రయాణం చేశాక టీసీ వచ్చాడు. అందరూ తమ తమ టికెట్లు చూపించారు. ఆమె మాత్రం లేచి నిలబడి, సారీ సార్, నాకు రిజర్వేషన్ దొరకలేదు. జనరల్ టికెట్ తీసుకున్నాను. ఏదో ఒక బెర్త్ అయినా అరేంజ్ చేయండి సార్. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. జనరల్ టికెట్ ఉన్నప్పుడు జనరల్ బోగీలోకి వెళ్ళొచ్చు కదా నువ్వు. అందులో చాలా రష్గా ఉంది సార్. ఫైన్ కడతాను కదా. సరే, 1000 రూపాయలు ఫైన్ అవుతుంది. రిసిప్ట్ రాస్తున్నాను, అమౌంట్ ఇవ్వు. క్యాష్ లేదు సార్, ఫోన్పే చేస్తాను. నీకోసం స్కానర్ పట్టుకొని తిరుగుతున్నానా నేను? అదేంటి సార్, మీ అకౌంట్కి కొడతాను కదా, మీ జేబులో నుంచి తీసి పెట్టండి. అవన్నీ మాకు తెలియదనుకున్నావా? నీలాంటోళ్ళు చాలామంది తగిలారు నాకు. అదంతా కుదరదు. క్యాష్ ఉంటే ఇవ్వు, లేదంటే దిగిపో. అతను అలా అనేసరికి ఆ అమ్మాయి చిన్నబుచ్చుకుంటుంది. ప్రణవ్ కలగజేసుకొని టీసీకి డబ్బులు ఇచ్చి రిసిప్ట్ తీసుకుంటాడు. చాలా థ్యాంక్స్ అండి. నేనేదో డబ్బులు ఇవ్వనన్నట్టుగా ఆ టీసీ ఎలా విరుచుకుపడుతున్నాడో చూసారా? అన్నిసార్లు పర్సులో డబ్బులు ఉండడం కుదురుతుందా ఏంటి? మీ నెంబర్ చెప్పండి, నేను ఫోన్పే చేస్తాను. చేద్దురులేండి, కానీ ఎక్కడి దాకా వెళ్ళాలి? రామవరం వెళ్ళాలి. అవునా, నేను అక్కడికే. అతను అలా చెప్పగానే ఆ అమ్మాయి అనుమానంగా చూసింది అతన్ని. ఏమైంది? భయపడకండి, మీకోసం అక్కడ దిగాలనుకోవడం లేదు. ఇదిగోండి నా టికెట్ చూడండి. అవును, సారీ, ఏమనుకోకండి. ఇవాళ రేపు అబ్బాయిల్ని నమ్మడానికి లేదు. అమ్మాయిల్ని నమ్మడానికి కూడా లేదులేండి. ఇదిగోండి నా నెంబర్. ఓ ప్రణవ మీ పేరు? చాలా బాగుందండి. థ్యాంక్స్. మీ పేరేంటి? నవ్య. అలాగా, అదేంటండి అలా మొహం పెట్టారు? నా పేరు మరీ అంత బాలేదా? అయ్యో, అలా ఏం లేదండి. నవ్య అనగానే నాకు భవ్య గుర్తొచ్చింది. ఉఫ్, మీరెందుకు వెళ్తున్నారు రామవరం? పెళ్ళికి. ఏది, కిరణ్ రాజీల పెళ్ళికా? మీరు కూడా అదే పెళ్ళికి వెళ్తున్నారా? అవును, రాజీ నా బెస్ట్ ఫ్రెండ్. లేకపోతే ఇంత దూరం ట్రావెల్ చేసి నేను ఎవ్వరింటికి వెళ్ళను. భలే విచిత్రంగా కలిసాం కదా. ఒకే ట్రైన్లో ఒకే ఊరు వెళ్తున్నాం, అది కూడా ఒకే పెళ్ళికి. కానీ మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా. ఏం తెలిసింది? నేను నవ్య అని మాత్రమే తెలుసు మీకు. నేను ఏ ఊర్లో ఉంటాను, ఏం చదువుకుంటాను ఏం తెలియదు. చెప్పండి, తెలుసుకుంటాను. అలా అన్ని వివరాలు చెప్పకూడదండి, మంచిది కాదు. మిమ్మల్ని చూస్తే మంచివారిలాగే ఉన్నారు కానీ మన చుట్టూ మనుషులు లేరా? ఎవరో ఒకరు చెడు దృష్టి పడుతుంది. నవ్య మాట్లాడుతున్న తీరు అతనికి నవ్వు తప్పిస్తోంది. ఈ కాలం అమ్మాయిలా లేదు తను. నీతో మాట్లాడుతుంటే మా అమ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అవునా, మీ అమ్మగారు నాలాగే ఉంటారా? లేదు, నువ్వే మా అమ్మలా ఉన్నావు.
తను కూడా ఇలాగే మాట్లాడుతుంది. నీలాగే జాగ్రత్తలు చెప్తుంది, దిష్టి వగైరా అంటుంది. ఒక మాట చెప్పు, ఇవన్నీ నమ్ముతావా నువ్వు? ఆ, నమ్ముతాను. మనం నిజమనుకునే సైన్స్ నిన్న మొన్న పుట్టింది. కానీ పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకాల వెనుక కూడా సైంటిఫిక్ కారణాలు ఎన్నో ఉంటాయంట. హింసను ప్రేరేపించే మూఢనమ్మకాల వైపు మొగ్గు చూపడం తప్పు, కానీ మిగతావి పాటిస్తే తప్పేం కాదండి. చాలా ఇంట్రెస్టింగ్ అమ్మాయివి నువ్వు. అతను అలా అనగానే నవ్య చుట్టూ చూస్తోంది. ఏమైంది నవ్య? ఏం చేస్తున్నావు? మీరు నన్నే అన్నారా? హా, నిన్నే అన్నాను. అందరూ నన్ను నువ్వు చాలా బోరింగ్ అంటారు. మీకు తెలుసా, ఇంతవరకు ఒక్క అబ్బాయి కూడా నాకు ప్రపోజ్ చేయలేదు. నీకేం తక్కువ? అందంగా ఉన్నావు. అది కాదు, నవ్య అమ్మమ్మలా ఆలోచిస్తుంది. దానికి మూఢనమ్మకాలు ఎక్కువ, ఫ్యాషన్ తెలియదు, ప్రపంచ జ్ఞానం లేదు అని నన్ను చాలా మాటలంటారు. అవన్నీ ఉత్తమాటలే. నువ్వు తెలివైన దానివి కాబట్టే నన్నంత ఈజీగా నమ్మలేదు. నీ గురించి ఏ వివరాలు చెప్పడం లేదు. నిజం కదా? అందరూ అలా అంటుంటే నాకు కూడా వాళ్ళ మాటలే నిజమనిపించేది. మీరు మాట్లాడుతుంటే నా మీద నాకు నమ్మకం వస్తోంది. మన మీద మనకి నమ్మకం ఎప్పుడూ ఉండాలి నవ్య. ఎవరో ఏదో చెప్పారని దానివల్ల మన క్యారెక్టర్ డిసైడ్ అవ్వదు. మనిషి బ్రతకడానికి ఒక గోల్ ఉండాలి, సంపాదన ఉండాలి, సంస్కారం ఉండాలి, కుటుంబం ఉండాలి. అంతే, ఇవి చాలు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ప్రణవ్. నాకు బాగా నచ్చారు. ఏంటి? మీరు మాట్లాడుతున్నది నచ్చుతుందని చెప్తున్నాను. సర్లే. అలా వాళ్ళ మాటల్లో తెలియకుండానే ఊరొచ్చేసింది. ఇద్దరూ కలిసి ఒకే ఆటోలో పెళ్ళింటికి చేరుకున్నారు. ఓకే నవ్య, నువ్వు వెళ్ళు. అదేంటండి, మీరు రారా? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు? అంత రాత్రేం అవలేదు, 8:30 అవుతుంది అంతే. పక్కనే మా మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, నేను అక్కడ ఉంటాను. ఉదయం పెళ్ళికి వస్తాను. అలాగా, సరే, ఉదయాన్నే కలుద్దాం. ఆ తర్వాత ప్రణవ్ తన మేనమామ ఇంటికి చేరుకున్నాడు. రారా ప్రణవ్, ఎన్ని సంవత్సరాలైందో నేను కలిసి. బాగున్నారా మావయ్య? బ్రహ్మాండంగా ఉన్నాం. ఏం బాబు, బాగున్నావా? బాగున్నా అత్తమ్మ. శివ, రంజిత్ ఏరి? వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు. ఏ, వెళ్ళి అడుగు. ప్రణవ్ వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. ఏంట్రా, ఇద్దరూ నా మీద కోపంగా ఉన్నారంట? మరి ఉండమా? బాగా పెద్దోడివైపోయావు. అమెరికా వెళ్ళి ఉద్యోగం చేశానని పొగరు. సంవత్సరం నుంచి ఒక్క ఫోనైనా చేసావారా నువ్వు మాకు? అవునరా, నాదే తప్పు, సారీ. తప్పు ఒప్పుకున్నావు కాబట్టి బతికిపోయావు. పద, భోంచేద్దాం. అదేంట్రా, 9 అవుతుంది, మీరింకా తినలేదా? నువ్వు వస్తున్నావని తెలిసాక మేం ముందుగా ఎలా తింటాంరా? పద. అలా వాళ్ళు ముగ్గురు కలిసి భోజనం చేసి రాత్రి చాలాసేపటి వరకు నిద్రపోకుండా కబుర్లు చెప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం కుటుంబం అంతా కలిసి పెళ్లికి వెళ్లారు. ఏర్పాట్లు బాగా చేశారు కదరా శివ? చేసిందెవరో కాదు, మన రంజితే. సొంతంగా వెడ్డింగ్ ప్లానర్ అవుతున్నాడు. అవునా? హే రంజిత్, టూ గుడ్ రా. అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ లోపలికెళ్లారు. ప్రణవ్, ఇక్కడే కూర్చోరా, మేమొకసారి పెళ్లి కొడుకుని కలిసి వస్తాం. ఓకేరా. అలా చెప్పి శివ, రంజిత్ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లారు. 2 నిమిషాల తర్వాత అతనికి నవ్య కనిపిస్తుంది. అంతమందిలో పలకరించడం బాగోదేమోనని ప్రణవ్ ఊరుకున్నాడు. కానీ ఆమె మాత్రం అతన్ని చూడగానే దగ్గరకొచ్చింది. ప్రణవ్ గారు వచ్చేసారా? కూల్ డ్రింక్ ఏదైనా తీసుకుంటారా? వద్దు నవ్య, ఇంకాసేపు చూసి నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఎప్పుడు వస్తారని అడగడానికి. నేను రేపు సాయంత్రం ట్రైన్కి బయలుదేరుతున్నాను. మీరెప్పుడు వెళ్తున్నారు? నేను రిటర్న్ టికెట్ బుక్ చేయలేదు. అలాగా, ఇక్కడే ఉంటారా ఓ 4 రోజులు? తెలీదు, చూస్తాను. సరే, పెళ్లి హడావిడంతా అయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానులేండి అని చెప్పి ఆమె ఒక అడుగు ముందుకు వేసింది. నవ్య, ఒక్క నిమిషం. ఏంటండి? ఈ హాఫ్ శారీ నీకు చాలా బాగా సూట్ అయింది. ఇంకాస్త అందంగా కనిపిస్తున్నావు. ఇది మా అక్కది. అది వచ్చాక వేసుకుంటుందని మా అమ్మ ఎప్పుడో కొనిపెట్టింది. అది రాదు, వేసుకోదు. అందుకే నేను వేసుకున్నాను. నాకు బాగుంది కదా? అవును. అప్పటికి మా అమ్మ వద్దంటూనే ఉంది. ఏది ఎవరికి చెందాలని రాసి పెట్టుంటే వాళ్ళకే చెందుతుంది. ఈ డ్రెస్కి నీ కూతురికి రాసి పెట్టలేదు అని చెప్పి బలవంతంగా తీసుకున్నాను. డ్రెస్ బాగుందని చెప్పినందుకు దాని హిస్టరీ మొత్తం చెప్తోంది. అవతలి వాళ్ళు ఏమంటారు, ఏమనుకుంటారో అన్న మొహమాటం లేదు తనకి. సంతోషమైనా బాధైనా మనసులో ఉన్నది వెంటనే బయట పెట్టేస్తుంది.
అని లోపల అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉన్నాడతను. ఆ తర్వాత నవ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓ 2 గంటల్లో పెళ్లి వేడుక మొత్తం పూర్తవుతుంది. భోజనాలు చేసి తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చేశాక, ప్రణవ్ పద ఇంటికి వెళ్దాం అన్నాడు రంజిత్. కానీ అతని పాదం కదల్లేదు. అతని కళ్ళు నవ్య కోసం వెతుకుతున్నాయి. ఏంట్రా, వెళ్దామంటే ఏమీ మాట్లాడావు? కొంపదీసి ఎవరైనా అమ్మాయి నచ్చిందా ఏంటి పెళ్లిలో? అట్లా ఏం లేదురా, పదండి వెళ్దాం. ఆ మరుసటి రోజు ఉదయం అమ్మ ఇక్కడ కొన్ని రోజులుండి రమ్మంది. కానీ నవ్య సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతుంది. తన దగ్గర నా నంబర్ ఉంది, కానీ నా దగ్గర తన నంబర్ లేదుగా. తనతో ప్రయాణం చాలా అందంగా సాగింది. రేపు మళ్ళీ కలిసి వెళ్తే బాగుంటుంది అనుకుని సాయంత్రం ట్రైన్కి వెళ్తానని చెప్పాడు ఆ ఇంట్లో. కానీ వాళ్ళు కొద్ది రోజులు ఉండమని పట్టుబట్టారు. లేదు, ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, వెళ్ళక తప్పదు అంటూ అబద్ధం చెప్పి బయలుదేరాడు. శివ, రంజిత్లు రైల్వే స్టేషన్ వరకు వీడ్కోలు పడకడానికి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిశాను. కొద్ది రోజులు ఉండే పరిస్థితి ఉంటే చాలా బాగుండేదిరా. మళ్ళీ తప్పకుండా వస్తాను, ఏమీ అనుకోవద్దు అని వాళ్ళకి చెప్పి ట్రైన్ ఎక్కాడు ప్రణవ్. ఆమె ఏ బోగీలో ఉందా అని అన్ని కంపార్ట్మెంట్స్లో వెతికాడు. మొత్తానికి కనిపించింది. ప్రణవ్ కనిపించడం నవ్యకి కూడా చాలా సంతోషాన్నిచ్చింది. దారి పొడుగునా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ కలిసి తిరుగు ప్రయాణం చేశారు వాళ్ళిద్దరూ. ట్రైన్ దిగాక, నవ్య, నువ్వేమనుకోకపోతే నేను ఈ నెంబర్ తీసుకోవచ్చా? అవును కదా, నేనే ఇద్దామనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఎలాగో ఇంటికి వెళ్ళాక నేనే మీకు ఫోన్ చేస్తాను కదా అనుకుంటున్నాను. నిజంగా చేస్తావా? హా, మీతో చేసిన ఈ ప్రయాణం చాలా బాగుంది. నాకు మీతో ఇంకాస్త ఎక్కువ ప్రయాణం చేయాలని ఉంది అంది ఆమె. తన మాటలకి అర్థం ఏంటి? నేననుకుంటున్నదేనా అనిపించినా పైకి అడగలేకపోయాడు అతను. ఆ తర్వాత రోజు నుండి ఇద్దరూ ఫోన్ కాల్స్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరి పట్ల ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. కొన్ని నెలల్లోనే వాళ్ళ మధ్య మాటలు పెళ్లిదాకా వచ్చాయి. 2 కుటుంబాలని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ముందు నువ్వు మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడు, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని తీసుకురా అని నవ్య చెప్పడంతో అలాగే అని బయలుదేరుతాడతను. అక్కడికి వెళ్ళాక ప్రణవ్కి గట్టి షాక్ తగిలింది. గుమ్మంలోనే అతనికి భవ్య ఎదురైంది. ఓహో, నవ్య ప్రేమించింది నిన్న. యుఎస్ నుంచి వచ్చి 8 నెలలే అయింది. అప్పుడే ప్రేమ, పెళ్ళి, ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని. నువ్వేంటిక్కడ? నీకు నవ్య ఎలా తెలుసు? నా చెల్లెలు నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? చెల్లెలా? అవును. ఆ విషయం తెలియగానే అతనికి మెదడు పని చేయకుండా అయిపోయింది. నువ్వు వచ్చేసాక నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ప్రణవ్. ఎలాగోలా నిన్ను కన్విన్స్ చేసి మళ్ళీ యుఎస్ తీసుకెళ్దామని వచ్చాను. కానీ నేను కాంటాక్ట్ చేయడానికి ముందే ఇవన్నీ చూడాల్సి వచ్చింది. చూడు, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి నవ్యని పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడితే మన మధ్య జరిగిందంతా ఇంట్లో చెప్పేస్తాను. మనం కలిసి దిగిన ఫోటోలైతే చాలా ఉన్నాయి నా దగ్గర. ఆమె మాటలు విన్నాక అతను కాసేపు ఆలోచించి, నేను మళ్ళీ నీ జీవితంలోకి రావాలని అనుకోవడం లేదు భవ్య. అయినా మీ చెల్లిని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం కాదు. తన వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి కలిసి బతకాలనుకున్నాను. నీ చెల్లెలని తెలిసాక ఇక అది జరగదు. అలా అని నిన్ను కూడా పెళ్లి చేసుకోను. వృధా ప్రయత్నాలు మానేయ్ అని చెప్పి అతను తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం నవ్య ప్రణవ్కి కాల్ చేస్తుంది. నవ్య, నువ్వెందుకు ఫోన్ చేశావో నాకు తెలుసు. నేను నీకు కొన్ని ఫొటోస్ పంపుతాను, చూడు. మీ అక్కకి కూడా చూపించు, సంతోషిస్తుంది అని కొన్ని ఫోటోలు ఆమెకు పంపిస్తాడు. అవి చూసిన నవ్యకి గుండె పగిలిపోతుంది. అదేంటి, ప్రణవ్ ఇంకెవరినో పెళ్లి చేసుకుంటున్నాడా? ఎందుకని? అంటే నన్ను మోసం చేశాడా అంటూ ఆ ఫోటోలు భవ్యకి కూడా చూపిస్తుంది. వీడిలాంటి ట్విస్ట్ ఇస్తాడని నేను ఊహించలేదు. అయినా నవ్యతో పాటు ఇంకొకరిని కూడా రెడీగా పెట్టుకున్నాడన్నమాట. నాతో అంత నిజాయితీగా ఉన్నవాడు ఇక్కడికి వచ్చి ఇంత చెత్తగా ఆలోచిస్తున్నాడా అంటూ ఆమె కూడా అసహ్యించుకుంది. నువ్వు బాధపడకు నవ్య, వాడు నాకు ముందే తెలుసు, అస్సలు మంచివాడు కాదు. ఇక నువ్వు అతన్ని మర్చిపో. అంతకు మించి వేరే దారి కూడా లేదు కదా. అక్క చెప్పిన మాటలకి తలూపిందే కానీ నవ్య లోపల చాలా కుమిలిపోయింది. అది చూసి ఆమె తల్లిదండ్రులు కొన్నాళ్లకి, భవ్య, ఇక నువ్వు మొండి పట్టకు. మేము నీకు ఒక మంచి సంబంధం చూసాం. నువ్వు పెళ్లి చేసుకుంటే నవ్యకు కూడా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తాం. లేదంటే అది ఆ ప్రణవ్ చేసిన మోసానికి పిచ్చిదయ్యేలా ఉంది.
అమ్మా, నాకు ఇండియాలో ఉండడం ఇష్టం లేదు. మీరు తెచ్చిన సంబంధం చేసుకోను. మాకు తెలిసే నువ్వు మా ఎవ్వరి గురించి పట్టించుకోవని. నీకు యుఎస్లో బతకడమే ముఖ్యం కదా. అందుకే అక్కడే జాబ్ చేసే అబ్బాయి సంబంధం వచ్చింది. ఇంక నువ్వు కాదనకు అంటూ బలవంత పెట్టారు ఆమె తల్లిదండ్రులు. మొత్తానికి భవ్య పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. నవ్యకి కూడా సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. ఓ రోజు ఒక నెంబర్ నుండి కాల్ వస్తుంది ఆమెకు. నవ్య, నేను ప్రణవ్. ప్రణవ్, నువ్వు నాకెందుకు కాల్ చేశావు? ఇంకా నన్ను బాధ పెట్టాల్సింది ఏమైనా మిగులుందా? లేదు, నీతో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా. నేను రాను. నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. వాడిక్కడికి వస్తే మళ్ళీ అమ్మా నాన్న అప్సెట్ అవుతారు అనుకొని ఆమె బయలుదేరుతుంది అతన్ని కలవడానికి. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు. నన్నెందుకు రమ్మన్నావు ఇక్కడికి? సింధు గారు, ఒకసారి ఇలా రండి అంటూ ఓ అమ్మాయిని పిలిచాడు అతను. ఈమె నీ భార్య కదా? నీ మొహం. నేను మీ పెళ్లి ఫోటోలు చూశాను. నువ్వే కదా పంపించావు? లేదండి, మాకు పెళ్లి జరగలేదు. సినిమాల్లో జరిగినట్టు నకిలీ పెళ్లి ఫోటోలు పంపించాం మీకు. అవును, ఆమెకి ఇంతకు ముందే పెళ్ళయింది. తన హస్బెండ్ యుఎస్లో ఉంటాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్. మరి ఆ ఫోటోలేంటి? నవ్య, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది నీకు చెప్పాల్సిన అవసరం రాదనుకున్నాను, కానీ చెప్పకుండా తప్పు చేశాను. మీ అక్క నేను యుఎస్లో ఉన్నప్పుడు 3 ఏళ్ళు లవ్ చేసుకున్నాం. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. కానీ మా మధ్య ఓ గొడవ వచ్చింది. తను నాకంటే అక్కడ ఉండడమే ముఖ్యమంది. నేను తనతో బ్రేకప్ చేసుకొని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు తననే పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్మెయిల్ చేసింది. నాకేం చేయాలో తోచలేదు. కాసేపు ఆలోచించాను. ముందు భవ్యకి పెళ్లి జరిగిపోతే ఈ సమస్య తీరిపోతుందనిపించింది. నిన్ను బయటకి తీసుకెళ్లి సీక్రెట్గా పెళ్లి చేసుకుంటే భవ్య చాలా పెద్ద రచ్చ చేసేది. అందుకనే వేరే పెళ్లి జరిగినట్లు తనని నమ్మించాను. ఆ తర్వాత మ్యారేజ్ బ్యూరో వాళ్ళతో మాట్లాడాను. యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళ సంబంధం ఖచ్చితంగా కావాలని. అలాంటి ఒక సంబంధం దొరికాక మీ వాళ్ళకి తెలిసేలా చేశాను. నా అదృష్టం కొద్దీ తను పెళ్లి చేసుకుంది. ఇదంతా నిజమైతే నాకు ముందు చెప్పొచ్చు కదా. నేను చెప్పినా మీ అక్క నిన్ను నమ్మనివ్వదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, మనం పెళ్లి చేసుకుందాం. మీ అక్క గొడవ చేస్తుందేమో. చేస్తుంది. మరెలా? మనం పెళ్లి చేసుకొని మా ఇంటికి వెళ్దాం. ఆ తర్వాత ఎవరూ ఏం చేయలేరు. అమ్మ వాళ్ళకి ముందుగా చెప్తే తప్పకుండా అక్కకు చెప్తారు. తను నీ గురించి చెడ్డగానే చెప్తుంది. ఏం కాదులే, మా అమ్మ వాళ్ళతో మీ ఇంటికి వచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి మరి మీ అక్కకి వార్త చేరకుండా మన పెళ్లి జరిగేలా నేను చేస్తాను. అయినా ఇప్పుడు ఒకప్పుడు నన్ను ప్రేమించానని తన భర్త ముందు చెప్పుకోలేదు కదా. నిజమే. మరి మీరు 3 సంవత్సరాలు ప్రేమించుకున్నారు కదా. తను నిన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు నువ్వెందుకు కాదన్నావు? తనతో బ్రేకప్ అయినప్పుడు నాకు కోపం మాత్రమే వచ్చింది. తన ఆలోచనలు నాతో ఎప్పటికీ మ్యాచ్ కావని అర్థమైంది. కానీ 3 నెలలుగా మనిద్దరం దూరంగా ఉండడం, నీతో మాట్లాడకుండా చూడకుండా ఉండడం నాకు చాలా పెయిన్ ఇచ్చింది. నువ్వు నాకెంత ముఖ్యమో నాకు స్పష్టంగా తెలుసు. ప్రణవ్ మాటలకి నవ్య చాలా సంతోషించింది. ఆ తర్వాత 2 కుటుంబాలకి విషయం చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత భవ్యకి విషయం తెలిసినా ఏమీ చేయలేకపోయింది. ప్రణవ్, నవ్య ఇద్దరూ తమ కుటుంబాలకి దగ్గరగా ఉంటూ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగించారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.